హాయ్ అండి అందరికీ. సో ఈరోజు అయితే నేను రేపటికి దోశ కోసము మనకు టిఫిన్ల కోసము ఇలా నానబెట్టుకుంటున్నానండి. సో కొన్ని బియ్యము, శనగపప్పు, మినప్పప్పు, కొర్రల దోశ అండి. సో కొర్రలను ముందుగానే మంచిగా ఇలా గాలిచ్చి వాటర్లో మొత్తం కడిగేసి ఇలా చేసి పెట్టేశాను. సో దాన్ని పెట్టిన తర్వాత అన్నీ విడివిడిగా నానబెట్టడం కంటే ఒకే దాంట్లో ఒక 8 అవర్స్ మంచిగా నానబెడితే పట్టుకునేటప్పుడు ఈజీగా మెత్తగా మిక్సీలో మంచిగా అవుతాయండి. సో కొర్రలు, శనగపప్పు, మినప్పప్పు, కొన్ని మెంతులు, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఒక 2-3 మిరియాలు కూడా వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోశ, మిక్స్డ్ దోశ లాగా. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఒకసారి ఇలా వెరైటీగా చేసుకుంటూ చూడండి. కొర్రలు చాలా హెల్తీ కదండి, మన ఆరోగ్యానికి చాలా బాగుంటాయి. ఇలా ట్రై చేసి చూడండి. నేను రేపటి వీడియోలో మీకు దోశలు వేసేటప్పుడు కూడా వీడియో తీసి పెడతాను. నచ్చితే